మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మర్యాదతో మాట్లాడి ప్రేమ చేసే మున్మున్నది కానీ ఇస్తుండి లవ్లు ఇవి అవి అని చేసే నా బిడ్డ దగ్గర లేదు. కన్నోని నేను, పెంచినోని నేను, ఎన్ని సంవత్సరాలు పెంచి ఏం చేసి ఎంత చదివించి జాబ్ తెప్పించి ఎన్ని చేసిన కష్టం. వాళ్ళకు వీళ్ళకు ప్రెసలకు అవన్నీ అగాధమైన మాటలు మాట్లాడడం అవి నేరమని నేను అనుకుంటున్నా. వాడు నాకన్నా చిన్నోడు కాదు, ఎందుకు డాడీ అసలు ఏమి లేవు, నా తమ్ముని తిరిగి అని చెప్పి మాట్లాడింది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డిలో ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఏదైతే సాయి కుమార్ కావచ్చు, అదేవిధంగా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ అనేటువంటి నిఖిల్, సో ఈ ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయారా లేకపోతే ఆత్మహత్యగా చిత్రీకరించి హత్య చేశారా అనే దానిపైన అయితే చాలా వరకు కూడా క్వశ్చన్ మార్క్స్ రేజ్ అవుతూనే ఉన్నాయి. సో అసలు శృతి ప్రస్థానం అనేది ఎలా స్టార్ట్ అయింది అనే దాని గురించి మాట్లాడడానికైతే వాళ్ళ కన్న తల్లిదండ్రులు అయితే ఉన్నారు, వాళ్ళ తండ్రి అయితే ఉన్నాడు. ఒకసారి వారితో మాట్లాడదాం. అంకుల్, మీరు చెప్పండి, ఫస్ట్ శృతి లేదు అనే వార్తనైతే చాలామంది కూడా ఇవాళ జీర్ణించుకోలేకపోతా ఉన్నారు, మీరు కూడా కన్నీరు మున్నరు అవుతా ఉన్నారు. అసలు శృతి ప్రస్థానం అనేది అసలు ఎక్కడ పుట్టింది, ఎక్కడ చదివింది, ఎప్పుడు జాబ్ కొట్టింది, ఎప్పుడు పెళ్ళైంది తనకి? మాది గురిజాల గ్రామం నుంచి గాంధార్ వచ్చిన, గాంధార్లో చదివించిన, అయినాక తర్వాత కామారెడ్డిలో చదివించి చేసి డిగ్రీ చేసి పూర్తి చేసినాక తర్వాత 12 వచ్చింది జాబు. 19 సంవత్సరంలో జాబ్ వచ్చింది. 23లో పెళ్లి చేసినాక తర్వాత కొన్ని ఆ పిల్లగానితో కొన్ని ఇబ్బందులు మా బిడ్డకి ఏర్పడ్డాయి. అవన్నీ ఇట్లా మాట్లాడితే, నువ్వు వద్దు, నేను జాబ్ ఎందుకు ఇటు పెడతా, ఆ ప్రాబ్లం నాకు వద్దు, నువ్వు పోయినా సరే కానీ జాబ్ వద్దా అని చెప్పేసి నా ఇష్టంతో నా బిడ్డని చేయించిన నేను. సో ఫస్ట్ పోస్టింగ్ అనేది ఎక్కడ చేసింది తను, ఎక్కడ డ్యూటీ చేసింది? కామారెడ్డి చేసిన తర్వాత గాంధార్ వచ్చింది. గాంధార్ 4 సంవత్సరాలు చేసింది. అయినాక తర్వాత ఇక్కడ నుంచి బీపేట్ చేస్తున్నది. బీబీపేటలో ఎన్ని సంవత్సరాలుగా ఇప్పుడు విధులు నిర్వర్తిస్తుంది? 3 సంవత్సరాలు అవుతున్నది. ఒక 4 నెలలు అయితే గాంధార్ అన్న లింగంపేట అన్న వస్తా అని చెప్పింది. ట్రాన్స్ఫర్ అనేది ఉంది అని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఒకవేళ ఇదంతా కూడా చూస్తే దాదాపుగా ఇట్లాంటి ఇన్సిడెంట్ అంటే ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా అంటే మనకి లవ్ ట్రాక్ అది అని చెప్పి చెప్తా ఉన్నారు. దీని గురించి మీ ఒపీనియన్ ఏంది? అసలు లవ్ ట్రాక్ అది అని ఏమీ లేదు. మా బిడ్డ దగ్గర అగాధమైన ధైర్యము, మంచి తెలివి, వాళ్ళని వస్తే అన్న అని మర్యాదతో మాట్లాడి ప్రేమ చేసే మున్మున్నది కానీ ఇస్తుండి లవ్లు ఇవి అవి అని చేసే నా బిడ్డ దగ్గర లేదు, అస్సలే లేదు. కన్నోని నేను, పెంచినోని నేను, ఎన్ని సంవత్సరాలు పెంచి ఏం చేసి ఎంత చదివించి జాబ్ తెప్పించి ఎన్ని చేసిన కష్టము. వాళ్ళకు వీళ్ళకు ప్రెసలకు అవన్నీ అగాధమైన మాటలు మాట్లాడడం అవి నేరమని నేను అనుకుంటున్నా. మా బిడ్డ దగ్గర అసలు ఏమి కూడా లేవు. సో కానిస్టేబుల్ శృతి, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ అనేటువంటి నిఖిల్, సో వీళ్ళ మధ్య ప్రేమ అనేది ఏర్పడింది అని చెప్పి తెలుస్తూ ఉంది. సో శృతికి ఎంత ఏజ్ ఉంటుంది, నిఖిల్కి ఎంత ఏజ్ ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ? శృతికి 28 సంవత్సరాలు ఉన్నది. 28 సంవత్సరాలు ఉన్నది. ఇక నిఖిల్కు 28 అని చెప్పి అన్నారు, కానీ నిఖిల్తో సంబంధం లేదు. అన్నదమ్ములు తిరగనే, అక్క తమ్ముడు అట్లా లెక్క. నేను పోయినా నాకు ఆయన తెలుసు, నాతో మాట్లాడిండు కూడా ఆల్రెడీ. అసలు ఏం లేవు. మా బిడ్డ కూడా నేను అన్న, ఏమన్నా ఉంటే ఏమన్నా చెప్పు బిడ్డ, నేను వచ్చి ఏదైనా చేస్తానే, వాడు నాకన్నా చిన్నోడు కాదు, ఎందుకు డాడీ అసలు ఏమి లేవు, నా తమ్ముని తిరిగి అని చెప్పి మాట్లాడింది, అంతే. సో ఆ రోజు గాంధారి ఎక్స్టోడ్ వరకు వచ్చిన శృతి మళ్ళీ తను బస్ దిగేసి వెళ్ళిందా లేకపోతే ఎక్కడికి వెళ్ళిందా అనేది చాలా వరకు కూడా క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అంటే తను గాంధార్లో దిగిన తర్వాత ఆ కార్లో ఎక్కి వెళ్ళిందని మీరు అనుకుంటున్నారు? అట్లా లేదు. ఎక్స్రోలో దిగింది, బస్సు ఎక్కి ఎక్స్రోలో దిగినాక తర్వాత నేను కాల్ మాట్లాడినా, ఏం బెటమ్మరా, నేను పొద్దున మబ్బున నీకు ఎక్స్రోడ్ పడిన దోలేస్తా, కామారెడ్డి అన్న దోలేస్తా, నీకు డ్యూటీ కింద మీద అవుతా అని చెప్పిన. లేదు డాడీ, నువ్వు రాకున్నా సరే నేను బస్సు మళ్ళీ వస్తుంది, నేను నిజామాబాద్ బస్ కామారెడ్డి వెళ్ళిపోతా, ఆడికెళ్ళి బీబీపేట వెళ్ళిపోతా. అయినాక తర్వాత మళ్ళా కామారెడ్డి నుంచి బస్సు ఎక్కినాక ఆడ బేసిక్ అని ఉన్నది, అంత దూరంలో ఫోన్ చేస్తే నేను బేసిక్ మరుతున్నా డాడీ బస్సులో అని చెప్పింది.
అయినాక తర్వాత ఫోన్ చేస్తే నేను రూమ్లో ఉన్న డాడీ అని చెప్పింది. మళ్ళీ పొద్దున ఫోన్ చేస్తే నేను నా డ్యూటీ అయిపోయింది, నేను అది వికాస్ అని పెట్టుకున్నా, నేను ఖచ్చితంగా బస్ ఎక్కి నేను వస్తున్నా అని చెప్పింది. అయినాక తర్వాత మన కొడుకుకు 600 రూపాయలు పంపి, ఇగో నువ్వు మటన్ తీరా కాళ్ళు తీసుకురారా, అండి అమ్మ రెడీ పెడుతుంది, వచ్చినాక అందరం తిందాము, డాడీ నువ్వు నేను అందరం తిందామని చెప్పింది. అది కూడా మంచిగా నక్కుంటేనే చెప్పింది. అటు తర్వాత మళ్ళీ వచ్చినాక తర్వాత ఏమైంది అనేది నాకు తెలియలేదు. అటు తర్వాత ఒక గంట సేపు ఆగి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఆ ఫోన్ కూడా రాత్రి 8 గంటల దాకా రింగ్ అయింది. అయినాక తర్వాత పోలీసు వారు ఫోన్ చేసి మాకు పలాని చెరువు కట్ట మీద మీ బిడ్డది మొబైల్ దొరికింది, మరి ఇట్లా పరిశీలిస్తున్నదని చెప్తే మేము కార్లో వెళ్ళిపోయినాం. అంతే. ఇక అంటే ఇప్పుడు అక్కడ ముగ్గురు ఎవరైతే వచ్చినా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ఐ వెహికల్లో వచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఆ వెహికల్ని కూడా పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. సో అంటే ఈ కార్లోనే మాట్లాడుకునే టైంలోనే గొడవ జరిగి ఉండొచ్చు. గొడవ జరిగిన తర్వాతనే తను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన టైంలోనే ఇదంతా కూడా ఒకరికొకరు దాంట్లో ఆ చెరలో పడి చనిపోయినట్టుగా చాలామంది పోలీస్ అధికారులు కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. ఇదంతా రాంగ్ అంటారా? ఇప్పుడు నాతోనైతే బస్సులు వస్తున్నా నేను డాడీ అని చెప్పింది. మధ్యలో ఏం జరిగింది, మరి ఆడ దించుకొని పిలిపించిర్రా, మరి ఏం చేసిర్రు, అది ఏమి అనేది నాకు తెలుస్తలేదు. అది మాకు మీరు పరిశీలించి మాకు తెలియజేసేటట్టు మీరు చెప్పాలి. డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు ఇది అంత ఇన్సిడెంట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఆత్మహత్య కాదు, ఇది ఒక హత్యలాగానే చూడాలి మీరు చెప్పినట్టుగా అయితే. సో ఇదంతా చూసిన తర్వాత కామారెడ్డి ఎస్పీ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం గురించి? ఇప్పుడు ఎస్పీ గారికి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఆ రోజు నేను కూడా ఎస్పీతోని మాట్లాడినా సర్కారు దవాఖానలో. ఈ రోజు కూడా మాకు హెల్ప్ కావాలని, మాకు సాయం కావాలని, ఆమె న్యాయం చేసి మాకు సౌకర్యం చేయాలని చెప్పి నేను కోరుతున్నా. అంటే ఇప్పుడు ఇదంతా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అంటే ఒక చిన్న ఇబ్బంది అయినా లేకపోతే ఏమైనా కూడా కన్న తల్లిదండ్రులకు చెప్పుకుంటూ ఉంటారు పిల్లలు. సో మీకు ఎప్పుడైనా శృతి ఇట్లా ఎస్ఐ చాలా వరకు కూడా ఇట్లా వేధిస్తూ ఉన్నాడు, లేకపోతే నిఖిల్ నన్ను ఇట్లా బాధ పెడతా ఉన్నాడు అని చెప్పేసి మీతో ఎప్పుడైనా ఇట్లాంటి మాటలు మాట్లాడడం జరిగింది? ఎస్ఐ మాకు ఇట్లా ఫోన్ చేసి నాకు ఇబ్బందులు పెడుతుండే డాడీ అనేది ఏమి చెప్పలే. నేను ఫోన్ చేస్తే చిన్నవా బిడ్డ, ఏడున్నో బిడ్డ అంటే నేను డ్యూటీలో ఉన్నా, ఏం చేస్తున్నావు బిడ్డ, కేసు రాస్తున్నా, అవే మాటలు మాట్లాడి మరి ఇంత టైం అయింది బిడ్డ ఒకటి అవుతుంది అంటే డాడీ నేను కేసు ఉన్నదే ఇప్పుడు పోతున్నా రూమ్కి పోయి నేను తింటున్నా అని ఇవే మాటలు. మా బాధలు, మా అప్పుల కోసము, మా కష్టం ఏందా అనేది నా బిడ్డకు చెప్తుంటే నాకు ఏదైనా అయితే నా బిడ్డ నాకు సాయం చేస్తుండే. మొత్తము నా బిడ్డకు జాబ్ వచ్చిందంటే నా బాధలు అనేటివి మొత్తం పోయినాయి. నా బిడ్డనే నన్ను కాపాడింది, ఇప్పటిదాకా కూడా నా బిడ్డనే కాపాడింది. ఇంకా డాడీ తమ్మునికి జాబ్ వచ్చేటట్టు చేసుకుందామే, మన మూలకు లొంగి లేదు, చేసేది లేదు, ఇవన్నీ చేసి చెప్పింది. మొన్ననే చెప్పింది, గ్రూప్ 2 రాసింది, నా కొడుకు రాసిండు, అన్నీ చేసినాం. అంత అయినాక తర్వాత ఇంట్లో తీసుకొచ్చి వాడు ఏమైనా చేసి కొట్టి చంపిండు, ఏం చేసిండో తెలుస్తలేదు. దానికి ఎవరిని అడిగినా కూడా లాస్ట్కి అయితే అక్కడికే రావడం జరుగుతూ ఉంది. ఫైనల్గా ఒక న్యాయం అయితే కావాలి అని చెప్పేసి కుటుంబీకులు అయితే కోరుతూ ఉన్నారు. దీనిపైన ఎలాంటి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది అనే దానిపైన అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా మనకి ఎలాంటి నిజాలు బయటపెడతా ఉన్నారు అనే దానిపైన అయితే చాలామంది ఇవాళ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, కామారెడ్డి నుంచి.